తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలంతా కలిసి టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు పొత్తులపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుచి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెరంబూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగనున్నారు. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓ పక్కన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే తిరుచిలో గెలిచిన విజయ్ అయితే అక్కడ రాజీనామా చేయబోతున్నారు. పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, ఆల్రెడీ ఇక్కడ విజయ్ ఎమ్మెల్యేలతో కూడా ఇటు భేటీ అయ్యారు. దానికి సంబంధించి భేటీలో ఏ విషయాలు చర్చించబోతున్నారు, అదేవిధంగా ట్రిచీకి సంబంధించి రాజీనామా ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి కూడా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశమైనటువంటి విజయ్ చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా శాసనసభ పక్ష నేతగా టీవీకే అధినేత విజయ్ ను ఎమ్మెల్యేలు గెలిచినటువంటి 108 మంది ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత సుదీర్ఘమైనటువంటి చర్చ నడిచింది. అంటే ఏ పార్టీలతో, అంటే 10 స్థానాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, 10 ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి ఏ పార్టీలతో ముందుకెళ్లాలని దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సిపిఎం, సిపిఐతో పాటు కాంగ్రెస్, మిగిలిన కొన్ని పార్టీలతో కలిసి మనం ముందడుగు వేయాలని ఆలోచన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అదే సందర్భంలోనే తిరుచి ఈస్ట్ స్థానానికి కూడా ఆయన అంటే ఎన్నికయ్యాడు కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి అక్కడ రాజీనామా చేయాలనే ఆలోచన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలోనే కేవలం ఇకపైన పెరంబూరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఒకవేళ తిరుచి ఈస్ట్ గాని ఆయన రాజీనామా చేస్తే అంటే ఎవరు నిలబెడతారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా త్రిషాని, అంటే ఎందుకంటే ఈయన 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఒక స్థానంలో రాజీనామా చేసి త్రిషాకి అవకాశం కల్పించాలి, త్రిషాని కేబినెట్ లోకి తీసుకోవాలనే ప్రచారం కూడా నడుస్తుంది. నిజంగానే అలాంటిది అలానే జరుగుతుంది అనేటటువంటి ఇది కూడా నడుస్తుంది అంటే ప్రచారంలో. అందులో భాగంగా ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా తిరుచి ఈస్ట్ నుంచి ఆయన అంటే వైదొలుగుతారు కాబట్టి నిజంగానే ఆమె అక్కడ నిలబెడతారా, ఎన్నికల పోటీల్లో అంటే బై ఎలక్షన్స్ నిలబెడతారనే ప్రచారం అంటే చర్చ కూడా నడుస్తుంది. సో మొత్తం మీద మాత్రం అంటే చాలా దూకుడుగా వెళ్తున్నారు, వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే ఆయన్ని పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఆయన్ని ఎమ్మెల్యేల తరఫున అంటే ప్రభుత్వ విప్పుగా ఈ విధంగా నిలబెట్టిన నేపథ్యంలో ఇవాళ రేపటి లోపల ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. సుధా. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. ఓకే